హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అందరూ వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయితే ఏంటి మాటలు వినిపిస్తున్నాయి, మనిషి కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇవేంటి అరకలు అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పొలంలో అయితే తెల్ల బంగారం వేసేస్తున్నాము, అందుకే అరకలు తోలుతున్నాము. ఏంటి తెల్ల బంగారం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, పత్తి వేస్తున్నాము, పత్తి విత్తనాలు అయితే వేస్తున్నాము. పత్తిని తెల్ల బంగారం అని కూడా అంటారు కదా, అందుకే అలా అన్నాను. మా పొలంలో అయితే మా పొలం అంటే మా పొలం కాదు, మా అమ్మ వాళ్ళది అనమాట. అయితే పత్తి గింజలు అయితే వేస్తున్నారు. అందుకోసం ముందుగా అయితే ఇలా అరకతో అచ్చు అనేది తీస్తారనమాట. ఈ అచ్చుల్లో మధ్యలో గింజ వేసి పైనుంచి మట్టి అయితే వేస్తారు. ఆ వర్షం వచ్చినప్పుడు అయితే మొలకలు వచ్చి మొక్కలు అయితే వస్తాయి గింజ నుంచి. అయితే నైట్ వర్షం పడ్డదనేసి అరకలు అయితే తీసి అచ్చు తీసి పత్తి విత్తనాలు అయితే వేస్తున్నారు. ఇంతకు ముందు 2 రోజుల ముందు అయితే అరకలు తీశారు, కానీ పెద్ద వాన రావడంతో మొత్తం అసలు బురుకుపోయినాయి, కనిపించట్లేదు. అందుకనే మళ్ళీ కొత్త అచ్చు అయితే తీసి పత్తి విత్తనాలు అయితే వేస్తున్నారు. ప్రతి సంవత్సరం మా నాన్నే అరక తీసేవారు, కానీ ఈ సంవత్సరం వర్షం రావడంతో ఇక టైం లేదు అని చెప్పేసి మా మామయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చి అయితే 4 అరకులు అయితే పెట్టేశారు. అరకలు తోలుతున్నారు, అచ్చు తీస్తున్నారు అన్నమాట. చూసారా వెదర్ కూడా ఎంత బాగుందంటే ఇప్పుడు వర్షం పడేటట్టే ఉంది. కానీ ఈ పత్తి విత్తనాలు వేసి వారం రోజులైంది ఈ వీడియో అప్లోడ్ చేసేదానికన్నా. ఈ వారం రోజుల నుంచి ఒక్క వర్షం కూడా కురవలేదు. వేసిన పత్తి విత్తనాలు కూడా బయటికి రాలేదు, అంటే మొలకలు కూడా రాలేదు. మా నాన్న అయితే చాలా బాధపడుతున్నారనమాట. ఒక్క వర్షం వచ్చినా మంచిగా మొలుస్తాయి అని చెప్పేసి. కానీ ఈ వర్షం అంటే పడుతున్నప్పుడు అయితే పడుతూనే ఉంటుంది, లేకుంటే అస్సలు పడకుండా అయితే ఉంటుంది. ఇన్ని రోజులు పెద్ద పెద్ద వర్షాలు బాగానే పడ్డాయి. మేము పత్తి విత్తనాలు వేసినప్పటి నుంచి ఒక్క వర్షం కూడా పడలేదు, మొలకలు కూడా రాలేదు. అందుకనేసి బాగా బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం పత్తి విత్తనాలు వేసేటప్పుడు అయితే నేను కంపల్సరీగా వెళ్తానన్నమాట. కానీ ఈసారి కుదరలేదు, నాకు వెళ్ళలేకపోయాను. అందుకనే మా నాన్న అయితే వీడియో తీసి నాకైతే పెట్టారు. వారం రోజులు అయిపోయింది, కానీ ఇప్పటికీ కుదిరిందనమాట అప్లోడ్ చేయడానికి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే? ఇంకా చాలా ఉంది. ఇంకా పత్తి విత్తనాలు వేసేటప్పుడు కూడాను తీసి పంపించేశారు. నేనైతే ఇక వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. అందరూ తప్పకుండా చూడండి, వీడియో మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలానే చాలా బాగుంటుంది. వర్షం పడకపోవడం వల్లనే విత్తనాలు ఇంకా మొలకెత్తలేదు, కానీ ఒక్క వర్షం పడితే మాత్రం చాలా బాగా మొలకలు అయితే వస్తాయి, ఇంకా మొక్కలు బాగా వస్తాయి. అంటారు కదా రైతే రాజు అని, కానీ రైతు ఎప్పటికీ రాజు కాలేడు, అంతే కదండి. ఏమంటారు? అయితే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. వెదర్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే వర్షం వస్తుందేమో అన్నట్టు ఉంది, కానీ అస్సలు రాలేదు వర్షం, అస్సలు పడలేదు, మొలకలు కూడా రాలేదన్నమాట. వర్షం వస్తేనే కదా మొలకలు మొలిసేది. అరకలు అయితే ఒకదాని వెనకాల ఒకటి భలే వెళ్తున్నాయి కదా, చాలా బాగున్నాయి చూడ్డానికైతే. నాకైతే మస్తు నచ్చాయి. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే మీ పొలంలో ఏ పంటలు వేశారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూసారా, ఇలా 4 అరకలు ముందు వెళ్తుండగా వెనక నుంచి అయితే విత్తనాలు వేసుకుంటూ అయితే వెళ్తారు. విత్తనాలు కూడాను చాలా బాగా వేశారు. ఆంటీ వాళ్ళందరూ వచ్చారు. ఒకదాని వెనకాల ఒకటి భలేగా వెళ్తున్నాయి. మాయి అయితే ఒక జత ఎడ్లే మాత్రమే ఉన్నాయి, ఇంకా 3 మాత్రం వేరే వాళ్ళదనమాట. వెదర్ అయితే చాలా బాగుంది కదా అసలు. నేనైతే చాలా అంటే చాలా మిస్ అయిపోయినాను. అసలు ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని, మంచిగా పత్తి విత్తనాలు వేసేదాన్ని, కానీ ఈ సంవత్సరం అస్సలు వెళ్ళలేకపోయాను, మిస్ అయ్యాను చాలా. మీరు ఎవరైనా ఇలాంటి మూమెంట్ మిస్ అవుతున్నారా? అయితే కామెంట్ చేసేయండి.
లేకపోతున్నాయి కదా అరకలు అయితే ఒకదాని వెనకాల ఒకటి. నాకైతే చాలా ఇష్టం పత్తి విత్తనాలు వేయడం కూడా నాకు చాలా ఇష్టం. మీ పొలంలో మీరు పత్తి విత్తనాలు ఎప్పుడైనా వేశారా? వేసుంటే కామెంట్ చేసేయండి. మీకు ఆ అనుభవం ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అయితే పత్తి విత్తనాలు అయితే వేస్తున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఇంట్రెస్ట్గా వేసేదాన్ని. ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే పత్తి విత్తనాలు చేతులతో వంగి చేతులతో వేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అలా వేయట్లేదు. అందరూ నించోనే కాళ్ళతోనే వేస్తున్నారు. చూస్తున్నారా, అందరూ కాళ్ళతోనే వేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు అలా అక్కడక్కడ అయితే చేతులతో వేస్తారు. వంగి వంగి చేతులతో వేస్తే కొంచెం నడుము నొప్పిగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే అందరూ అలా నుంచొనే కాళ్ళతో వేసేస్తున్నారు. చూసారా, అచ్చుల్లో ఒక గింజ వేసేసి పైనుంచి మట్టి అయితే పూడ్చేస్తారు, మట్టి కప్పేస్తారన్నమాట. మంచిగా నీట్గా వేస్తారు ఆంటీ వాళ్ళు అయితే. మా తమ్ముడు అయితే గింజలు పోస్తున్నారు అందరికీ. చూస్తున్నారు కదా, నాకైతే అసలు మిస్ అయిపోయా అన్న బాధ అయితే ఉంది. ప్రతిసారి వెళ్ళేదాన్ని, కానీ ఈసారి మాత్రమే వెళ్ళలేకపోయాను, కుదరలేదు అసలు. చూసారా, ఒక్క అడుగు గ్యాప్లోనే వేస్తారు. అడుగుకు అడుగు మధ్య గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఒక్క అడుగు గ్యాప్లోనే వేస్తారు పత్తి విత్తనాలు. దగ్గర దగ్గర వేస్తారు చిన్నగా. ఇక కొందరు అయితే దూరం దూరం వేస్తారులే, కానీ ఒక అడుగు గ్యాప్లో వేయమని మా నాన్న అయితే చెప్పారు. ఒక్క అడుగు గ్యాప్లోనే వేస్తున్నారు దగ్గర దగ్గరగా. చూసేవారా, వేసుకుంటూ వెళ్ళిపోయారు. కాళ్ళ అడుగులు కనిపిస్తున్నాయి కదా. ఎంతమంది వచ్చారో, ఒక 25 మంది దాకా వచ్చి ఉంటారు కదా. చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఆంటీ వాళ్ళందరూ మంచిగా వేస్తున్నారు, చూస్తున్నారా. గింజ కొంచెం దగ్గరలో వేసుకోండి అమ్మా, మళ్ళీ వేయకుండా కొంచెం. వెదర్ అయితే చాలా బాగుంది అసలు. నేను చాలా మిస్ అయిపోయా అన్న ఫీలింగే వస్తుంది ఊకూకనే. ఎందుకంటే నాకు పత్తి గింజలు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే మిస్ అయిపోయా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగా వేస్తున్నారో ఆంటీ వాళ్ళందరూ. ఆంటీ వాళ్ళు చూడండి చేతులు ఊపుతున్నారు మంచిగా. మా పత్తి విత్తనాలు అయితే వేయడం అయిపోయిందండి, కానీ వారం రోజులైనా ఇంకా వర్షాలే కురవట్లేదు. వర్షం వస్తే మంచిగా మొలకలు వస్తాయని అయితే ఆశపడుతున్నాను. ఈ వర్షాలు ఏం చేస్తాయో ఏమో తెలియదు. అయితే ఈ వీడియో మొత్తం మీకు నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి. చాలా కష్టపడి వీడియో తీసి పంపించారు మా నాన్న అయితే. ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. అందరూ చెప్తాను మొత్తం పంపిస్తా ఉషాకి, రేపు సెల్లులు అందరికి వస్తాయి. నర్సక్క సెల్లు కూడా వస్తుంది.